హలో అండి, హాయ్, వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో చిట్టి గారెలు టమాటో చట్నీ అనేది టేస్టీ అండ్ ఈజీగా ఎలా చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్గా కానీ మనం చాలా హెల్దీ వేలో పిల్లలకి చిట్టి గారెలు అనేవి మనం చక్కగా చేసి ఈజీగా చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే దీనికోసం నేను మినపప్పునైతే ఎలాంటి మినపప్పుని తీసుకున్నాను, అలాగే హెల్దీ వేలో ఎలా చేస్తున్నాము, అలాగే దీనిలో కాంబినేషన్గా టమాటో చట్నీ అనేది ఏ విధంగా చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటారనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దీనికోసం నేను ఆర్గానిక్గా మనకి ఆర్గానిక్ షాప్స్లో దొరుకుతుంది కదండి, గ్రామ భారతి ఆర్గానిక్ అనే స్టోర్లో నేను ఆ బ్రాండ్ వాళ్ళది పొట్టు మినపప్పు అయితే ఇక్కడ తీసుకున్నాను అనమాట. 1 గ్లాస్ వరకు పొట్టు మినపప్పు తీసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేశాను కాబట్టి ముందు రోజు నైట్ నేను ఈ విధంగా 1 గ్లాస్ మినపప్పు తీసుకొని 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకొని పప్పునైతే నానబెట్టేసుకున్నాను అనమాట. లేదా ఈవినింగ్ టైంలో కానీ స్నాక్స్ లాగా తీసుకోవాలి అనుకుంటే మనము 2-3 గంటలు ముందుగా నానబెట్టుకుంటే పప్పుని సరిపోతుంది. సో ఈ విధంగా పప్పునైతే కడిగి వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి పప్పు అయితే ఈ విధంగా ఉందండి, చక్కగా నానిపోయి ఉంది. ఇప్పుడు ఇందులో కాంబినేషన్గా ముందు ఫస్ట్ అయితే టమాటో చట్నీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక 15 పచ్చిమిర్చి ఈ విధంగా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా దంచుకొని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక 5-6 పండు టమాటాస్ ఈ విధంగా కట్ చేసుకొని పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమాటాను కూడా వేసి బాగా ఆయిల్లో మగ్గించేసుకోవాలి. టమాటా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు, అలాగే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. మనకి చింతపండు కూడా టమాటోతో పాటు మగ్గిపోతుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 కప్ వరకు కొత్తిమీర కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. ఈ జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర అనేది మనకి ఈ పచ్చడికి బాగా మంచి టేస్ట్ని అయితే ఇస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ టమాటో కూడా మగ్గిపోయింది. ఆయిల్ ఇలా సపరేట్ అయ్యే వరకు మనం చక్కగా మగ్గించేసుకోవాలి. టమాటో అంతా ఈ విధంగా మగ్గించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా అంతా వేడంతా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని ఈ విధంగా మనము మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మనకు టమాటో చట్నీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇంకా మినపప్పు అయితే గ్రైండ్ చేసేసుకుందామండి. ఈ పొట్టుతో పాటే నేను హెల్దీ వేలో మనం చేస్తున్నాం కాబట్టి పొట్టుతోనే మిక్సింగ్ జార్లోకి మినపప్పును అయితే వేసుకొని రుచికి సరిపడా కాస్త రాళ్ళ ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పప్పుని. ఇందులో నేను వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని కడాయిలో బాగా హీట్ అయిన తర్వాత ఒక కవర్ సహాయంతో చేతిని తడుపుకుంటూ గారెల్లాగా చిట్టి గారెలు అన్నాం కాబట్టి చిన్న చిన్న గారెలు ఈ విధంగా మనం ఆయిల్లో వేసుకోవాలి. వేసిన వెంటనే ఇక్కడ కదపకూడదండి. ఒక 2-3 మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు రెండో వైపు టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ చిట్టి గారెలను అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, చాలా ఈజీ అనమాట. హెల్దీ వేలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చక్కగా మనం ఇది ట్రై చేయొచ్చు అనమాట. వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, చూసారు కదా మనకి చిట్టి గారెలు, వేడి వేడి చిట్టి గారెలు అలాగే టమాటో చట్నీ రెడీ అయిపోయిందనమాట. సో రెసిపీ నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. టేక్ కేర్.